ఇంత థిన్గా ఉన్న అలైనర్స్ మన స్ట్రాంగ్ టీత్ని మూవ్ చేస్తాయా అనే డౌట్స్ ఉండొచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, నేను మీ డాక్టర్ నేహ ప్రసన్న, కాస్మెటిక్ డెంటిస్ట్ ఎట్ మెగాడెంట్. చూడటానికి అలైనర్స్ చాలా సింపుల్గా ఉంటాయి, బట్ ఇట్ ఈస్ ద మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ ఫర్ ద టూత్ అలైన్మెంట్. ఫస్ట్ ఎవరైనా పేషెంట్ వచ్చిన వెంటనే వాళ్ళకి అలైన్మెంట్ ఇష్యూస్ ఉన్నాయంటే ఫస్ట్ మనం 3D స్కాన్ చేస్తాము. ఆ తర్వాత టీత్ ఎంత మూవ్ అవ్వాలి, ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి అనేది డిజిటల్గా ప్లాన్ చేస్తాం. యాజ్ పర్ దట్ డిజిటల్ ప్లాన్ కస్టమైజ్డ్ అలైనర్స్ అనేవి చేయిస్తాం. కానీ ఒకే ఒక అలైనర్ పెట్టుకుంటే టూత్ మూవ్ అవ్వవు, కంటిన్యూస్ ప్రెషర్ అనేది ఉండాలి. అందుకే మీకు అలైనర్ సెట్స్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి అలైనర్ సెట్ టీత్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఆ ప్రెషర్ వల్ల టీత్ కొంచెం కొంచెంగా మూవ్ అవుతూ ఉంటాయి. ఈచ్ అలైనర్ 0.2 mm నుండి 0.3 mm టీత్ మూవ్మెంట్ చేస్తుంది. సో ఎవ్రీ 7 and 15 డేస్కి ఒకసారి కొత్త సెట్ పెట్టుకోవాలి. ఇలా ట్రీట్మెంట్ ప్రాసెస్లో కంటిన్యూస్గా అలైనర్స్ వాడటం వల్ల టీత్ మూవ్మెంట్ అవుతుంది అండ్ టీత్ చుట్టూ ఉన్న బోన్ కూడా కొత్త పొజిషన్లోకి అడాప్ట్ అవుతుంది. అందుకే అలైనర్స్ ట్రీట్మెంట్లో కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ రెండు చాలా ఇంపార్టెంట్. సో బెస్ట్ అఫోర్డబుల్ అలైనర్స్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? కమెంట్ అలైనర్స్.